శ్రీ 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 శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును, శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడును, ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడును, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030088959 మరియు 9441803656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం, బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు జిల్లా. హాయ్, హలో అందరికీ, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేనైతే ప్రజెంట్ టీచర్స్ కాలనీ ముస్నూరు మెయిన్ రోడ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి డాల్ఫిన్ డాబా దగ్గర అయితే ఉన్నాను. సో ఇక్కడ ఎంతో రుచికరమైన పదార్థాలు ప్రజలందరికీ అందజేస్తూ కూడా ఈ డాల్ఫిన్ డాబా అనేది ఒక ప్రత్యేకతనైతే సంతరించుకుంది మన కావల్లో. సో కావల్లో ఎన్నో రకాల హోటల్స్, ఎన్నో రకాల డాబాలు ఉన్నప్పటికీ, ఫ్యామిలీ డాబాలు ఉన్నప్పటికీ కూడా దీనికంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. కావల్లో డాల్ఫిన్ డాబా అంటే తెలియని వాళ్ళే ఉండరు. సో మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా హ్యాపీగా వచ్చి ఇక్కడ వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ని అయితే తీసుకొని వెళ్ళడానికి కూడా, అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు. ఎవరైనా వెళ్ళి ఎవరికి ఏది కావాలో హ్యాపీగా తీసుకోవచ్చు. అంటే పెద్ద పెద్ద వాటిలలో మనం భయపడుతూ ఉంటారు చాలామంది. అంటే కాస్ట్ అయితే ఏంటి, ఏదైనా ఎలా ఉంటుంది ఏంటని, ఇక్కడ అలా భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎంట్రన్స్ నుంచి కూడా ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళిపోయి వాళ్ళకి ఏం కావాలో తీసుకునేటట్టే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. సో లోపల ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటి, ఇక్కడ ఫుడ్ కాస్ట్ విషయానికి ఎలా ఉంది, టేస్ట్ విషయానికి ఎలా ఉంది అని వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాం. ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఈ డాబా కావల్లో అయితే ఏర్పాటు చేసి ఎంతో మంచి రుచికరమైన పదార్థాలను అయితే అందిస్తున్నారు. సో మరి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఇంతకీ వాళ్ళ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి, ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ మనం ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్దాం. సో చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి రూమ్స్ అయితే ఏంటి అన్నీ ఏ విధంగా ఉన్నాయైతే చూపిస్తాను. ఫస్ట్ మనం వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అయితే అన్ని వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. సో ఇలాగే ఇక్కడ ఎవరికి కస్టమర్స్కి ఏమేమి ఐటమ్స్ కావాలి అనేది ఇక్కడ ఫస్ట్ వాళ్ళు బిల్ టోకెన్ తీసుకొని వెళ్తారు. సో ఇక్కడ టోకెన్స్ తీసుకున్న అనంతరం ఇక్కడ రూమ్స్ అన్నీ కూడా, అంటే ఏసీ అండ్ నాన్ ఏసీ రెండు రూమ్స్ని కూడా ఏర్పాటు చేసి అయితే ఉన్నారు. ఇక్కడ ఇంటీరియర్ అంతా చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమవుతుంది. ఎవరైనా వచ్చి హ్యాపీగా ఇక్కడ ఫుడ్ తీసుకోవచ్చు. ఇదైతే ఏసీ రూమ్స్. సో లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను రండి. ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ అయితే ఒక రూమ్ అయితే ఉంది. దీంట్లో ఆల్రెడీ ఏసీ రూమ్, ఇది కూడా మీకు ఆల్మోస్ట్ చూస్తే అర్థమవుతుంది. సో వీళ్ళని అడిగి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని కొంతమందిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మెయిన్గా ఏం ఐటమ్స్ బాగుంటాయి ఏంటి, ఎన్ని ఇయర్స్ నుంచి, దాదాపు ఇది కొన్ని ఇయర్స్ నుంచి అయితే ఉంది, టేస్ట్ ఎలా ఉంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఏం పేరు మీ పేరు? రవీంద్ర. సార్ ఇక్కడ డాల్ఫిన్ డాబా చాలా ఇయర్స్ నుంచి ఉంది. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఎలా ఉంటాయి సార్? అన్నీ బాగుంటాయండి. రోటీ, బిర్యానీ అన్నీ బాగుంటాయి. ఇక్కడ మెయిన్గా ఏది ఇష్టం మీకు? బిర్యానీ, చికెన్ కర్రీ. అంటే ఇక్కడ రిసీవ్ చేసుకునే పద్ధతి ఎలా ఉంటుందంట సార్? వచ్చిన వెంటనే కస్టమర్స్ అంతా బాగుంటుంది. ఆఫ్టర్నూన్ టైం చిల్ అవ్వడానికి తింటా ఇక్కడే ఉంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకొంతమంది ఇప్పుడే వచ్చారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది, ఆ విషయాలన్నీ కూడా. హాయ్ సార్, ఏం పేరు సార్ మీ పేరు? నాగరాజు. ఎక్కడి నుంచి వస్తున్నారు? లింగసముద్రం. ఏం సార్ అంటే కావాలో ఎన్నో ఉండగా మీరు దీనే చూసేసుకోండి ఇక్కడికి రావడానికి. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? లేదు, ఫస్ట్ టైం వచ్చి. టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. ఇక్కడ ఇంటీరియర్ అంటే అన్ని ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఫస్ట్ టైం వస్తున్నారు. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఆల్మోస్ట్ మీరు అర్థం చేసుకోవాలి, ఎంతమందిని అడిగినా అందరు కావాలి వాళ్ళకన్నా కూడా అవుట్ సైడ్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడికి వచ్చేవాళ్ళు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఐటమ్స్ అయితే ఏంటి, వచ్చిపోయే కస్టమర్స్ని రిసీవ్ చేసుకునే విధానం కూడా బాగుంటుంది. ఇంకా మీకు ఒకటి మెయిన్గా చెప్పాలంటే, ఆఫ్టర్నూన్ ఎవరైనా చాలామంది బర్త్డే పార్టీస్ అలా చేసుకుంటుంటారు కదా, ఆఫ్టర్నూన్ టైంలో ఇక్కడంతా కూడా ఇంకా రద్దీ. ఎవరైనా బర్త్డే పార్టీ ఉంటే వాళ్ళు ఫ్రెండ్స్ మొత్తం ఒక గ్యాంగ్ లాగా వస్తారు కదా, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఇక్కడ కూర్చొని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని తీసుకుంటారు. అలాగే ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి ఏదన్నా కేక్ కటింగ్ ఇలాంటి ప్లాన్ చేస్తూ ఉంటారు. సో ఆల్మోస్ట్ చాలామంది ఇక్కడ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఫుడ్ ఐటమ్స్ క్వాలిటీ కానీ కాస్ట్ కానీ ఏది తగ్గే ప్రసక్తే లేదు. సో టేస్ట్ విషయానికి వస్తే అంత బాగుంటుంది. ఇక్కడ వచ్చే కస్టమర్స్ని కూడా ఎంతో బాగా రిసీవ్ చేసుకుంటారని కూడా బయట చాలా మంచి పేరు అయితే ఉంది. సో కానీ మనం వీళ్ళ మాటలో కూడా తెలుసుకోవాలి కదా, ఇంకొంతమందిని కూడా అడుగుతాం ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ. అలాగే మీకు ఇంకొన్ని రూమ్స్ చూపిస్తాను. ఇది ఏసీ రూమ్స్ ఇవన్నీ. ఈ ప్రజెంట్ ఇప్పుడు నేను ఉన్నది ఏసీ రూము. ఇక్కడ అన్నీ కూడా ఆల్మోస్ట్ చూసారు కదా, టేబుల్స్ అన్నీ కూడా ఎప్పుడు ఎక్కువగానే వస్తూ ఉంటారు కస్టమర్స్ కూడా. ఇప్పుడు ఇంకా లంచ్ టైం కాలేదు, సో అందుకే అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి.
సో ఇవన్నీ కూడా నిండిపోయి బయట కూడా కూర్చుంటుంటారు ఎంతోమంది. సో ఏసీ పడని వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు హ్యాపీగా బయట కూడా కూర్చొని మెయిన్ ఫ్యామిలీస్ రావడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి దగ్గర ఫ్యామిలీస్ వెళ్ళడానికి చాలామంది ఇష్టపడరు, భయపడే వాళ్ళు ఉంటారు, ఎందుకు అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఫ్యామిలీస్ తోటి వస్తే మాత్రం హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఫుడ్ అయితే తీసుకోవచ్చు. సో వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకోవచ్చు, ఎంజాయ్గా హ్యాపీగా చిల్ అవ్వచ్చు. చూసారు కదా, ఇన్ని ఫెసిలిటీస్ తోటి మన కావల్లో చాలా ఉన్నాయి హోటల్స్, కానీ ఇది కూడా ద బెస్ట్ అనే చెప్పొచ్చు. సో ఇక్కడ టేస్ట్ అన్నీ కూడా బాగానే ఉంటాయి. అలాగే ఇంకొన్ని రూమ్స్ కూడా చూపిస్తాను. ఇది ఎంట్రన్స్లో రైట్ సైడ్ ఉంటుంది. ఇది ఫస్ట్ రూమ్ చూసారు కదా, ఇది ఫస్ట్ ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ ఉంటుంది ఈ రూము. సో దీంట్లో కూడా అన్ని చాలా టేబుల్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మనం చూస్తే ఇది ఇలాగే ఏసీ తోటి ఇంకొక రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటు చూస్తే మనకి రైట్ సైడ్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్, అంటే ఎంట్రన్స్ నుంచి వచ్చే వాళ్ళకి లెఫ్ట్ సైడ్ ఇలాగా మొత్తం దాదాపు 4-5 రూమ్స్ వరకు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైనా ఏసీ వద్దని లోపల కూర్చోడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మ్యాక్సిమం చాలామంది ఎక్కువగా బ్యాచ్లుగా 4-5 మెంబర్స్ గ్రూప్గా వస్తుంటారు కాబట్టి అలాంటి వాటికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. సో చూస్తున్నారు కదా, వాళ్ళు కూర్చొని తినడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇక్కడ, ఎటువంటి ఇబ్బంది లేకుండా. సార్ నమస్తే సార్, ఏం పేరు సార్ మీ పేరు? కొండారెడ్డమ్మా. సార్ ఎలా ఉంది సార్ ఈ డాల్ఫిన్ డాబాలో ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది. మీరు దాదాపు ఎన్నిసార్లు వచ్చి ఉంటారు ఇక్కడ? మేడం నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాను, మాది కలిగిరి. ఇప్పుడు ఎలా ఉంది మీరు తీసుకుంటారు? పర్లేదమ్మా, పర్లేదు. సార్ హాయ్ సార్, ఏం పేరు సార్ మీ పేరు? శ్రీనివాసులు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడే కావాలి. ఎలా ఉంది సార్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ టేస్ట్ ఎలా ఉంటుంది? వచ్చాను మామూలుగా పార్సిల్ వరకు తీసుకుపోతా కొంచెం, అయితే ఫుడ్ బాగుంటుంది. దాదాపు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తుంటారు ఇక్కడికి? ఇక్కడ వీళ్ళు రిసీవ్ చేసుకునే విధానం ఇవన్నీ ఎలా ఉంటాయి సార్? ఓకే, ఎంతమంది ఓనర్ కూడా ఉండి ఈరోజు లేడు అతను, నాకైతే తెలీదు, పిల్లకాయలు ప్రస్తుతంగా అయితే వాళ్ళు కొంచెం తొందరగా ఈరోజు కూడా తొందరగా ఇచ్చింది నాకు పార్సిల్ కావాలంటే. ఫుడ్ అయితే బెస్ట్గా ఉంటుంది సార్. మరి అయితే ఇక్కడ నాకు అనిపిల్ల మామూలుగా చేప కూడా అంటే ఫ్రై కూడా ముళ్ళు లేకుండా చేస్తారు ఇక్కడ. ఇక్కడ మీకు ఏ ఐటమ్ అంటే ఇష్టం ఎక్కువ? అన్నీ ఉన్నాయి, ఫ్రై బాగానే ఉంటుంది అని తీసుకోపోయా, అన్నీ చూసా. మరి ప్రధానంగా మనకు కావల్లో ఇలాంటి ఒక ఫ్యామిలీ కూడా వచ్చి హ్యాపీగా తినేసి వెళ్ళొచ్చు, ఇలాంటి డాబా ఏర్పాటు చేశారు. మన కావల్లో ఇలా ఒక మంచి హోటల్ ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా. సార్ చెప్పండి, ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. మీదే ఊరు సార్? కలిగిరి. సో కలిగిరి నుంచి వచ్చి ఇక్కడ కావల్లో ఈ డాబాని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? టేస్ట్ బాగానే ఉంటుంది, వస్తున్నాం. ఇక్కడ రిసీవ్ చేసుకునే పద్ధతి ఎలా ఉంటుంది సార్? బాగానే ఉంది రిసీవ్. అన్నీ ఏం కావాలని అన్నీ చూసుకుంటారు? చూసుకొని బాగానే వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కదా కలిగిరి నుంచి వచ్చి ఏ డాబా బాగుందని చూసుకుంటూ వస్తూ ఈ ఫ్యామిలీ డాబా దగ్గర ఆగైతే వాళ్ళైతే ఫుడ్ తింటున్నారంట, చాలా బాగుందని చెప్తున్నారు. ఫస్ట్ టైం తింటున్నా కూడా. సో ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. నా పేరు మణి అమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? ముస్నూరు. దాదాపు ఎన్నిసార్లు వచ్చి ఉంటారు సార్ ఇక్కడ? అంటే పెట్టినప్పటి నుంచి ఎన్నిసార్లు లెక్కలేదు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. బిర్యానీ తినాలంటే ఇక్కడికి వస్తాం. ఇక్కడ ఎక్కువగా ఏది టేస్ట్గా ఉంటుంది ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్ని? అంటే మేము ఎక్కువ దమ్ బిర్యానీ బాగా ఇష్టపడతాం ఇక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏం పేరు సార్ మీ పేరు? బాలాజీ అమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు కూడా? ముస్నూరేనా? ముస్నూరు నుంచే. ఎలా ఉంది సార్ టేస్ట్? బాగుంటుంది, టేస్ట్ బాగుంది. మీరు ఎప్పుడు వస్తూ ఉంటారా ఇక్కడికి? అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. మీకు ఏ ఐటమ్ అంటే ఇష్టం? దమ్ బిర్యానీ బాగుంటుంది, కావల్లో కొంచెం టేస్టీగా ఇక్కడ బాగుంటుంది. వాళ్ళకి దమ్ బిర్యానీ అంటే ఇష్టం అంట. కాకపోతే మన కావల్లో ఇట్లా ఇన్ని ఇయర్స్ నుంచి ఒక హోటల్ రన్ చేస్తూ ఎటువంటి రిమార్క్ లేకుండా అన్ని ఐటమ్స్ అయితే ఏంటి ఎటువంటి బ్యాడ్ ఇంప్రెషన్ లేకుండా ప్రజల్లో కూడా ఎంతో మంచి పేరుని తెచ్చుకుంది ఈ డాల్ఫిన్ డాబా అనేది. సో దీని వెనక ఇవన్నీ అందిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారంటే దీని వెనక చేసే వాళ్ళ కృషి ఎంత ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న మిస్టేక్ కూడా లేకుండా ఇలా రన్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బందే కదా, కానీ అన్నీ దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలన్నా కూడా ఇంత రిమార్క్ లేకుండా చేస్తున్నారు. సో దీని యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక స్మైలీ ఫేస్ తోటి అందరూ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు, మనం వచ్చినప్పటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. అలాగే ఇంకా కొంతమందిని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి. మన మరి కావల్లో ఇన్ని ఫెసిలిటీస్ తోటి ఇంత ఒక మంచి హోటల్ ఉండడం వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది అవన్నీ కూడా. సో మరి మనకి ఇంత రుచికరమైన ఆహార పదార్థాలన్నీ కూడా ఇక్కడే వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ చేస్తారు ఏంటి అవన్నీ కూడా నేను చూపిస్తాను. సో హైజీనిక్ కూడా ఎంతో ఇంపార్టెంట్ కదా, ఫుడ్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో నీట్నెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము అన్ని పరిసరాలన్నీ కూడా ఎంతో నీట్గా అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంటీరియర్ కూడా చూడడానికి ఏదైనా సింపుల్గా అండ్ సూపర్గా బాగున్నాయి. అలాగే మనతోటి ఒకరు ఉన్నారు, సార్ని అడుగుతాను. సార్ ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు వెంకటరామరెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మాది అనుకుంటపాలెం. అనుకుంటపాలెం 9వ మైల్ పక్కన. ఓకే, ఎలా ఉంది సార్ ఇక్కడ ఫుడ్? బాగుంది, సూపర్గా ఉంది. ఇక్కడ రిసీవ్ చేసుకునే విధానం ఎలా ఉంది?
బాగుంది సార్, బ్రహ్మాండంగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా మీరు? వచ్చాము. ఓకే సార్, ఇవి ఇక్కడ అంటే ఎన్నో హోటల్స్ ఉన్నాయి కదా, అన్నీ కాదని మళ్ళీ ఇప్పుడు మీరు ఇక్కడికి రావడానికి గల ప్రధాన కారణం ఏదైనా? ఇక్కడ బాగుందని వచ్చాము. నెంబర్ 1గా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, నెంబర్ 1 అని చెప్పేస్తున్నారు సారు. సో ఇంత టేస్ట్ ఫుడ్ మరి మనకు కావాలో దొరకడం నిజంగా మన లక్కీయే కదా. ఇంతవరకు ఇంకెవరైనా టేస్ట్ చేయని వాళ్ళు ఉంటే ఆల్మోస్ట్ కావాలో అందరికీ ఐడియా ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే చూడండి, వచ్చి టేస్ట్ చేయండి, అలాగే కింద కామెంట్ కూడా చేయండి ఎలా ఉందని. ఇక్కడ సర్వ్ చేసే ఫుడ్ అంతా కూడా ఇదిగో ఇక్కడే స్పాట్లో ఇక్కడే ఏర్పాటు చేసి అంతా అన్నీ ఇక్కడే. బిర్యానీ అయితే ఏంటి, ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఏం ఐటమ్స్ దొరుకుతాయని కూడా మనం అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ దొరికే ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు స్పాట్లో ఇక్కడే చేసి ఇక్కడే సర్వ్ చేసేస్తూ ఉంటారు. సర్వ్ చేసే వాళ్ళు కూడా అసలు కొంచెం కూడా సీరియస్నెస్ లేకుండా అందరికీ కూడా సర్వ్ చేస్తూ ఏం కావాలన్నా, ఎప్పుడు ఏ టైంలో ఏం కావాలన్నా అన్నీ కూడా సర్వ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. సో వాళ్ళతో మాట్లాడదాం, ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ఇక్కడ అన్నీ తయారు చేస్తూ ఉన్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయింది. లంచ్ అయితే ఇక్కడ చాలా క్రౌడ్గానే ఉంటారు. అందరూ ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు. ఆల్మోస్ట్ మనం చూసాం స్టార్టింగ్ నుంచి కూడా అందరూ ఎక్కడెక్కడ దూరాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు, లోకల్ వాళ్ళకన్నా కూడా. వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఇక్కడ స్పాట్లో అన్నీ రెడీ చేస్తారు ఏంటని. సార్ చెప్పండి, ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ప్రిపేర్ చేస్తుంటారు మీరు? బిర్యానీ ఉంది, పొంగా రోటీ, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, స్టార్టర్ ఐటమ్ చిల్లీ చికెన్, చికెన్ 65, చికెన్ మంచూరియా, పెప్పర్ చికెన్, చికెన్ లాలీపాపు, ఎగ్ లాలీపాపు. మొత్తం ఎన్ని ఐటమ్స్? 100 రకాలు ఉంటాయి. ఎక్కువగా వచ్చే కస్టమర్స్ ఏది ఎక్కువ లైక్ చేస్తారు ఇక్కడ? ఎక్కువ అంటే మెజెస్టిక్ చికెన్, డ్రాగన్ చికెన్, మటన్, ప్రాన్స్. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఈ ఫుడ్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ? 12 to 12, 24 hours. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది? వచ్చిపోయే కస్టమర్స్ అందరూ ఏమైనా చెప్తుంటారా మీకు? బాగానే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ మొత్తం దాదాపు ఇక్కడ చేసే ఐటమ్స్ అన్నీ కూడా 100కి పైనే ఉన్నారంట. వీళ్ళందరూ కూడా చెఫ్, వీళ్ళందరూ కూడా అన్నీ కుకింగ్ చేస్తూ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు, చెఫ్లు వీళ్ళంతా కూడా. సో ఇక్కడ నుంచి తీసుకోవడానికి దాదాపు ఇక్కడ వర్కర్స్ కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మనకి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మనతో మాట్లాడిన వాళ్ళు 4 ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నారంట. ఇక్కడ చాలా ఐటమ్స్ అన్నీ మ్యాక్సిమం ఒకటని కాదు అన్నీ కూడా బాగుంటాయి. వచ్చే కస్టమర్స్ ప్రతి వాళ్ళు కూడా అన్ని ఐటమ్స్ కూడా ఎక్కువ లైక్ చేస్తుంటారని అయితే చెప్తున్నారు. అలాగే మనం డాల్ఫిన్ డాబా అధినేత ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. మనతోటైతే ఇప్పుడు డాల్ఫిన్ డాబా ఓనర్ విష్ణుతేజారెడ్డి మనతోటైతే ఉన్నారు. సార్ తోటి కొన్ని మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు దాదాపు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఈ డాల్ఫిన్ డాబాని రెస్టారెంట్ని ఓపెన్ చేసి? ఇంతకు ముందు ఎక్కడైనా ఓపెన్ చేస్తున్నారా, లేకపోతే మనకు కావాలి ఇదే ఫస్ట్ బ్రాంచా? మనకు కావాలి ఇదే ఫస్ట్ బ్రాంచ్. అంతకుముందు మేము కాంట్రాక్ట్లో మెస్సులు చిన్న మెస్సెస్ అటు చేసుకుంటూ ఇక్కడ రెస్టారెంట్ ఓపెన్ చేసాం మేడం. ఓపెన్ చేసి ఇప్పుడు 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ నుంచి మనకు కావాలి ప్రజలందరూ ఆదరిస్తూ మాకు మంచి గుర్తింపు వచ్చింది డాల్ఫిన్ డాబా వల్ల. సార్ మీ దగ్గర దాదాపు ఎన్ని ఐటమ్స్ వరకు ఉంటాయి? మార్నింగ్ 12 నుంచి ఓపెన్ అవుతుంది, ఈవినింగ్ నైట్ 12 వరకు ఉంటుంది. మా దగ్గర 150 నుంచి 200 ఐటమ్స్ ఎప్పుడు అవైలబుల్లో ఉంటాయి, ఆల్ టైమ్స్ అవైలబుల్లో ఉంటుంది. సార్ అలాగే అంటే ఓన్లీ కస్టమర్ ఇక్కడికి రావడం ఇది ఒకటే కాకుండా స్విగ్గీ ఇలా ఏదైనా అవైలబుల్గా ఉన్నాయా? మా రెస్టారెంట్ నుంచి స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, ఇంకా మామూలుగా ఆన్లైన్ మామూలుగా డెలివరీ కూడా మేము కూడా కొన్నిసార్లు పర్సనల్గా పంపిస్తుంటాము. కస్టమర్స్ రెగ్యులర్ పార్సల్స్ ఉంటాయి. సార్ అలాగే కస్టమర్స్ వచ్చిపోయే వాళ్ళైతే ఏంటి, ఎవరైనా దాదాపు ఎంతమంది వరకు ఇక్కడికి కస్టమర్స్ వస్తూ ఉంటారు మీ దగ్గరికి? డైలీ బాగానే వస్తారు మేడం మన దగ్గరకు. దాదాపు ఒక 200-300 మెంబర్స్ కంటిన్యూ రెగ్యులర్గా వస్తూనే ఉంటారు. ఏ ఐటమ్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు వచ్చే? మన దగ్గర ఎక్కువగా రంబా చికెన్ ఒకటి ఎక్కువ మ్యాండేటరీ ఎక్కువ పోతుంది. తర్వాత వచ్చేసి బిర్యానీస్ ఉన్నాయి మన దగ్గర. రంబా చికెన్, అండా కీమా ఇట్లా చాలా ఉన్నాయి. రంబా చికెన్, మొగలై చికెన్, బటర్ చికెన్స్ మన దగ్గర. మన డాల్ఫిన్ స్పెషల్ సింహపూరి చికెన్ ఒకటి ఎక్కువ యూజ్ అవుతుంది. తర్వాత ఇంకా స్టార్టర్స్ అవన్నీ చిల్లీ చికెన్, పెప్పర్, లాలీపాప్స్ ఇట్లా ఆల్ ఐటమ్స్ ఉంటాయి, చాలా ఉంటుంది ఇక్కడ. ఇంకా నాన్ వెజ్లో అయితే గోబీ మంచూరియా, పన్నీర్ చిల్లీ, పన్నీర్ మంచూరియా, మష్రూమ్ ఇట్లా ఆల్ ఐటమ్స్ ఆల్ టైమ్ అవైలబుల్. సార్ అలాగే ఇక్కడ అంటే చిన్న ఫంక్షన్స్ అట్లా బర్త్డే పార్టీస్ అలా కూడా చేసుకుంటుంటారు. అవును మేడం, చిన్న బర్త్డే పార్టీస్ మా రూమ్ కాస్ట్ లేకుండా ఓన్లీ ఫుడ్ కాస్ట్తో మేము ఇస్తూ ఉంటాము. స్టూడెంట్స్ బర్త్డే అయితేనేమి చిన్న ఒక 30-50 మెంబర్స్తో చిన్న కార్యక్రమం బర్త్డే పార్టీస్ అవి చేసుకుంటూ ఉంటారు. అది రూమ్కి కాస్ట్ లేదు, ఓన్లీ ఫుడ్ కాస్టే మేము తీసుకుంటూ రూమ్ ఫ్రీగా ఇస్తున్నాం. సార్ అలాగే 4 ఇయర్స్ అంటున్నారు. ఇప్పటి నుంచి కూడా మ్యాక్సిమం చూసుకుంటే ఎటువంటి చిన్న రిమార్క్ కూడా లేదు ఈ డాల్ఫిన్ డాబా అనే దానికి. అంటే ఎంత కష్టం ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత కష్టపడి ఇంత రన్ చేస్తున్నారు, ఇంతమంది రావడం, ఒక సక్సెస్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది మేడం. మెయిన్గా మమ్మల్ని ఆదరిస్తున్న కావలిపట్నం ప్రజలకైతేనేమి, మా మిత్రులకి, మా శ్రేయోభిలాషులకి అందరికీ మేము అందరికి రుణపడి ఉంటాం. వాళ్ళందరికీ మేము ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
సార్ అలాగే ఎంతోమంది ఇప్పుడు మేము దాదాపు మాట్లాడిన వాళ్ళందరూ కూడా లోకల్ వాళ్ళకన్నా కూడా నాన్ లోకల్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మేము చాలా మందితో మాట్లాడాము ఎలా ఉంది ఏంటి అనేది, అందరు కూడా చాలా హ్యాపీగానే ఉన్నారు. సో లోకల్ నుంచి కూడా నాన్ లోకల్ వాళ్ళు వచ్చి ఎక్కువగా ఇష్టపడి తింటున్నారు, చాలా బాగుందని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు వాళ్ళందరూ ఆ మాటలపై? నేను కేదేటి విష్ణు తేజ. నా ఇంటి పేరు పోయేసి డాల్ఫిన్ విష్ణుగా నా పేరు వచ్చేసింది. మ్యాక్సిమం ఎక్కువ మందికి డాల్ఫిన్ విష్ణుగానే పరిచయం అయింది. నాకు డాల్ఫిన్ డాబా చాలా పేరు తెచ్చింది, గౌరవంగా కూడా ఉంది. ఇట్లా అందరితో కస్టమర్తో కమ్యూనికేషన్ కానీ అంతా చాలా బాగుంటుంది. 4 years అంటున్నారు, కానీ ఇంత తక్కువ టైంలో ఇంత ప్రజల్లోకి ఆదరణగా వెళ్ళింది ఈ డాల్ఫిన్ డాబా అనేది. కావల్లో మ్యాక్సిమం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మరి ఇంత సక్సెస్ ఎలా అనిపిస్తుంది? దాదాపు మీ దగ్గర ఎంతమంది వరకు వర్కర్స్ అయితే ఏంటి, ఎంతమంది వరకు ఉంటారు మొత్తం ఈ స్టాఫ్ మొత్తం కలిపి? నా దగ్గర స్టాఫ్ మొత్తం ఒక 15 నుంచి 20 మెంబర్స్ ఉన్నారు. మొత్తం నార్త్ సైడ్ నుంచి వచ్చిన, ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు, మన లోకల్ వాళ్ళంతా కలిసి ఒక 20 మెంబర్స్ ఉన్నారు. నా స్టాఫ్ నాకు చాలా మంచి స్టాఫ్ దొరకడం చాలా అదృష్టం. నాకు వాళ్ళ వల్ల నాకు గుర్తింపు వచ్చింది. సార్ అలాగే ఐటమ్స్ కూడా, ఆల్ ఐటమ్స్ కూడా ఎప్పుడు ఇక్కడే అన్నీ తయారు చేస్తూ ఉంటారా మీరు? మేడం ఇంకోటి, మేము ప్రతి ఐటమ్ ఇక్కడ ఒక్క ఐటమ్ అయినా సరే మేము తయారు చేసే ఇస్తాం. ముందు చేసి పెట్టుకోవడం ఇవ్వడం అది ఉండదు. ఫ్రెష్ ఐటమే, ఒక్క ఐటమ్ ఆర్డర్ ఇచ్చినా కూడా అది ఒక్క ఐటమే మాత్రమే చేసి ఇస్తాం కస్టమర్కి. అంటే ఎట్లా సార్, ఎక్కడైనా అంటే మ్యారేజెస్కి ఇట్లా ఆర్డర్ పెట్టుకుంటుంటారు కదా, ఇక్కడ ఆ ఫెసిలిటీ కూడా ఉందా మీ దగ్గర? ఉంది మేడం, క్యాటరింగ్ కూడా చేస్తుంటాము. మ్యారేజెస్ ఎట్లా ఉన్న, బిర్యానీస్ ఎట్లా కావాలన్నా క్యాటరింగ్స్ అప్పుడు పంపిస్తుంటాము. ఇంకా ఐటమ్ కూడా మేము జెన్యున్గా మంచిగా ఇవ్వాలని టేస్ట్ విషయంలో కానీ, వస్తువులు పర్చేజ్ చేసే విషయంలో, క్వాలిటీలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేయడం వల్ల నాకు ఇంత గుర్తింపు రావడానికి కారణం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఇటువంటి బ్రాంచెస్ ఇంకేదైనా ఓపెన్ చేయాలి అని ఏదైనా ఆలోచన ఉందా మీకు? ఉంది మేడం, తప్పకుండా త్వరలోనే నేను కావాలో వెజ్తో ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వెజ్ మీల్స్ అవి స్టార్ట్ చేద్దామని ఒక ఆలోచన అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. కావాలి ప్రజలందరూ కూడా, కావాలో తెలియని వాళ్ళు లేరు మ్యాక్సిమం, అందరూ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. డాల్ఫిన్ డాబా అన్న వెంటనే ఫ్యామిలీ డాబా చాలా బాగుంటుందని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ మీకు. ఇంకా మీరు మంచి సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ఎప్పుడు ఆన్ టైం అవైలబుల్లో అన్ని ఐటమ్స్, ఏది కావాలన్నా ఫ్రెష్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. సో వచ్చే కస్టమర్స్ని రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలా బాగుంటుంది. చిన్న రిమార్క్ లేకుండా 4 years నుంచి కూడా ఇంత రిమార్క్ లేకుండా ఈ హోటల్ అనేది రన్ చేస్తూ ఉన్నారు. సో దీని వెనుక వీళ్ళ కష్టాన్ని మనం గుర్తించవచ్చు. ఏదైనా పని చేసేటప్పుడు దాంట్లో నిబద్ధత అనేది ఉండాలని మనందరికీ తెలుసు. సో దాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఎంతో నిబద్ధతతో వచ్చేకపోయే కస్టమర్స్ని అయితే ఏంటి, ఆన్ టైం ఎప్పుడు 24 hours ఇది ఓపెన్లోనే ఉంటుంది. అలాగే అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా మ్యారేజెస్కి ఇలా క్యాటరింగ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఎవరికైనా తెలియకుండా ఉంటే ఖచ్చితంగా నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాం, కాంటాక్ట్ అవ్వండి. లేదు మీరు రావాలి, ఎవరైనా టేస్ట్ చేయని వాళ్ళు ఉంటే ఇక్కడ ఉన్న ఐటమ్స్ని కూడా టేస్ట్ చేయండి, చాలా బాగుంటాయి. అండ్ స్పెషల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. కెమెరామ్యాన్ వేణుతోటి దివ్య, CMD న్యూస్, కావలి డాల్ఫిన్ డాబా నుంచి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.